రైట్ ఇక మరోవైపు ఫార్ములా ఈ కార్ రేస్లో ఏసీబీ దూకుడు పెంచింది. కేసు దర్యాప్తులో భాగంగా కేటీఆర్కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. సోమవారం ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని ఏసీబీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. ఈ కేసులో కేటీఆర్ A1గా ఉన్నారు. వాస్తవానికి మే 28నే తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ కేటీఆర్కు మే 26న ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నందున తిరిగి వచ్చాక హాజరవుతారని కేటీఆర్ సమాధానం ఇచ్చారు. దీంతో ఈ నెల 16న విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ అధికారులు తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసులో 54.89 కోట్ల దుర్వినియోగం జరిగినట్లు అభియోగాలున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి నిబంధనలు అతిక్రమించి విదేశీ కంపెనీకి డబ్బులు పంపారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. రైట్ ఇక ఈ కేసులో ఇప్పటికే జనవరి 9న కేటీఆర్ స్టేట్మెంట్ను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. కేసులో A2గా ఉన్న సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్, A3గా ఉన్న HMDA బోర్డు మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని సైతం ఇప్పటికీ ఏసీబీ అధికారులు విచారించారు. జనవరి 8న అరవింద్ కుమార్ను, జనవరి 9న కేటీఆర్, 10న BL రెడ్డిని, అదే నెల 18న గ్రీన్కో నెక్స్ట్ జెన్ MD చలమల శెట్టి అనిల్ కుమార్ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. వీరందరి స్టేట్మెంట్ల ఆధారంగా ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ప్రతినిధులు CEOను వర్చువల్గా విచారించారు. ఇప్పుడు తాజాగా కేటీఆర్ని ఏసీబీ ప్రశ్నిస్తుండడంతో ఈ కేసు దర్యాప్తు తుది దశకు చేరినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్, ఒకవైపు ఇప్పటికే రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేసినందుకు కేటీఆర్ పైన కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరోవైపు ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి కొంత నిధులు దుర్వినియోగమైనందుకు దానికి సంబంధించి కూడా మరోవైపు ఏసీబీ విచారణ కొనసాగిస్తోంది. అంటే మరోవైపు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో కావాలనే కేటీఆర్ని టార్గెట్ చేస్తున్నారనేటువంటి అభియోగాలు మోపుతున్నారు. మొత్తంగా దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి లెనిన్? విజయ్, ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ కు దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవినీతి నిరోధక శాఖ అధికారులు మరోసారి నోటీసులు అయితే జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ లోని ఏసీబీ కేంద్ర కార్యాలయం విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కి అయితే ఏసీబీ అధికారులు శుక్రవారం పంపిన నోటీసులు సూచించారు. అయితే ఈ కేసులో కేటీఆర్ ఉన్నారు. వాస్తవానికి మే 28నే తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ కేటీఆర్ కు మే 26న ఏసీబీ అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు. అయితే విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నందున తిరిగి వచ్చాక హాజరవుతానని చెప్పేసి కూడా కేటీఆర్ అయితే గతంలో సమాధానం ఇచ్చారు. దీంతో ఈ నెల 16న విచారణకు హాజరు కావాలంటూ కూడా ఏసీబీ అధికారులు అయితే తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ లో రూపాయలు 54 కోట్ల దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఫార్ములా ఈ కార్ రేస్ కు నిర్వాహకులకు సంబంధించి నిబంధనలు అతిక్రమించి విదేశీ కంపెనీకి డబ్బులు పంపారన్నది ప్రధాన ఆరోపణ. ఏదైతే ఈ కేసులో ఇప్పటికే జనవరి 9న కేటీఆర్ స్టేట్మెంట్ ఏసీబీ అధికారులు అయితే రికార్డు చేశారు. దాదాపు ఈ కేసులో A2గా ఉన్న సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్, A3గా ఉన్నటువంటి HMDA బోర్డు మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని సైతం ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే విచారించారు. జనవరి 8న అరవింద్ కుమార్ ను, జనవరి 9న కేటీఆర్ ను, 10న BLN రెడ్డిని, అదే నెల 18న గ్రీన్కో ఏదైతే సంబంధించినటువంటి చలమల శెట్టి అనిల్ కుమార్ ను ఏసీబీ అధికారులు అయితే విచారించిన విషయం తెలిసింది. అయితే ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి
కొన్ని రేవంత్ రెడ్డి పై కొంత సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొంత అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కూడా గతంలో పలుమార్లు కేసులు కూడా కావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో భారీ అవినీతి జరిగిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలు, అందులో భాగంగానే ఫామ్ లో ఈ కేసుకు సంబంధించినటువంటి నోటీసులు అయితే కేటీఆర్ కి ఇవ్వడం జరిగింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ లెనిన్.